టేస్టీకి టేస్ట్, హెల్త్ కి హెల్త్, ఫిట్నెస్ పైన ఫోకస్ చేస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. 5-10 నిమిషాలలో ఈ ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఉంటే మన రెసిపీని మనం చిత్తగొట్టేయొచ్చు. నేను పాన్ ని ప్రీ హీట్ చేస్తున్నా. ఈస్టర్ మష్రూమ్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నమాట కంపేర్ టు అదర్ మష్రూమ్స్. విటమిన్ B3, ఫైబర్, ప్రోటీన్ ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ వీటిని కడగకూడదు అని కూడా అంటారు మష్రూమ్స్ ని జనరల్ గా. అది ఎందుకో తర్వాత చూద్దాం. నేనైతే ఇక్కడ పాన్ ని ప్రీ హీట్ చేసేసుకున్నా కదా, అందులో నెయ్యి వేస్తున్నా నూనె బదులు. దాంట్లోనే మన వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఉల్లిగడ్డలు వేసుకొని అవి వేగుతున్న క్రమంలో ఈ మష్రూమ్స్ ని తీసుకుని వాటి పైన ఒకటి పడదాం. అయితే ఎందుకు వీటిని కడగకూడదు అంటే ఒక గిన్నెలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళలో స్పాంజ్ ముక్కేసినాం. ఏమైతుంది స్పాంజ్ అంతా నీళ్ళని పీల్చుకుంటది కదా, సేమ్ ఆ తత్వమే మష్రూమ్స్. అవి వేగినాయి, సో క్యాప్సికమ్స్ వేసుకుంటున్నాం. ఐదర్ మనం వీటిని తుడవచ్చు, ఒక తడి బొట్టతోని తుడిచి కట్ చేసుకొని వేయొచ్చు. నాకు కాస్త ఓసిడి కాబట్టి ఒక 5-10 సెకండ్లు అలా నీళ్ళ కింద వీటిని పెట్టేసి కట్ చేసుకొని అందులో వేసేస్తున్నాను అనమాట. చూడండి పిండితే ఎలా వాటర్ వస్తున్నాయో. నేనైతే మష్రూమ్స్ ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మన క్యాప్సికమ్, ఆనియన్స్ క్యారమలైజ్ కూడా అయిపోయినాయి. వేసుకొని ఒక 5-10 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్ పెట్టేసుకొని గోలించుకుంటే చక్క మన స్పైసెస్ వేయడానికి అవి కూడా రెడీ అయిపోతాయి. మన మష్రూమ్స్ లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. చూడండి ఎట్లా రిలీజ్ చేస్తున్నా వాటర్ ని. ఈ పాయింట్ లో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మంచిగా గోలిపోయినాయి. ఈ పాయింట్ లో ఈ స్పైసెస్ అయితే వేసేసుకుందాం. క్రష్డ్ పెప్పర్, సాల్ట్, ఆరిగానో అండ్ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం. అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. దీన్ని చపాతీతో తినొచ్చు, రైస్ లో కలుపుకొని తినొచ్చు, లేదా వట్టిగా అలాగే కూడా ఒక స్టార్టర్ లా తినేసేయచ్చు.